హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో, రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసినటువంటి బీఆర్ఎస్ని భూస్థాపితం చేయటమే లక్ష్యంగా తాను పనిచేస్తానని, తెలంగాణలో ఎన్టీ రామారావుకు అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఇప్పటికీ కూడా అభిమానించేటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ భూస్థాపితం అయ్యేంత వరకు మీరు పని చేయాలి అని ఆయన సంకేతం ఇచ్చాడు. ఎందుకు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడారు? బీఆర్ఎస్ ఎలాగో ఆయనకు రాజకీయ ప్రత్యర్థి. ఎందుకు తెలుగుదేశానికి అనుకూలంగా ఆయన మాట్లాడారు? కారణం ఏంటి? దీని వెనక వ్యూహం ఏంటి అని అంటే ఖచ్చితంగా దీని వెనక రాజకీయ వ్యూహం ఉంది. ఆయన మాట్లాడింది ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉండే, అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి కేడర్ కూడా ఉంది. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణను వదిలేసింది తెలుగుదేశం పార్టీ. 2018లో కాంగ్రెస్తో కలిసి తెలుగుదేశం పోటీ చేసింది. అక్కడ అప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ విధమైనటువంటి కలయికనే కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో ఎలా కలుస్తారు అనేటువంటి దాని మీద కాంగ్రెస్కి నష్టం జరిగింది. రెండో వైపున 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కూడా మీరు కాంగ్రెస్తో ఎలా కలుస్తారు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం అని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి నష్టం కలిగేటువంటి విధంగా ఆ పరిస్థితులు దాపురించాయి. ఇది పరిణామం. కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి బద్ధశత్రువులు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలను కానీ మీరు చూస్తే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అయితే పోటీ చేయలేదు. కానీ తెలుగుదేశం శ్రేణులు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు అనేటువంటిది ఒక చర్చ. ఎందుకు? కారణం ఏంటి అనంటే, అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండటము, దాంతో రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇంకా పూర్తి స్థాయిలో తెలుగుదేశం భవిష్యత్తులో కూడా మరి తెలంగాణలో పోటీ చేసేటువంటి పరిస్థితులు కనపడటం వల్ల 23 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, 24 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు. ఇక బహుశా భవిష్యత్తులో ఇంకా తెలంగాణలో పోటీ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు కనపడటం లేదు. ఎందుకు అనంటే, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి తెలంగాణలో బీజేపీ తెలుగుదేశాన్ని, జనసేన కలుపుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకనే ఇప్పుడు జనసేన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు మాకు వద్దు, జనసేనతో మాకు పొత్తొద్దు అని వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. అందుకని ఇక బీజేపీతో పొత్తు కూడా తెలంగాణలో ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఇక వదిలి వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, ఎన్టీ రామారావు అభిమానులు కానీ, వీళ్ళని తమ వైపు ఆకర్షించేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా వీళ్ళందరూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, వాళ్ళ ఆలోచనలు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ఉంటాయి. అందుకనే 2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఇక తెలంగాణలో పోటీ చేయదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అత్యధిక మంది తెలుగుదేశంకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎక్కువ మంది బీఆర్ఎస్లో చేరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, ఇలాంటి చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులు బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో బీసీ సంబంధించినటువంటి ప్రభావం కూడా తెలుగుదేశానికి బలమైనటువంటి ప్రభావం. వాస్తవంగా 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు
కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా కాంగ్రెస్కు నాయకత్వం వహించేది ఎవరు? రెడ్డి సామాజిక వర్గం. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఇది సామాజిక నేపథ్యం. రాజకీయంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనేటువంటి పేరుతో తెలుగుదేశం పార్టీ. రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, కమ్మ సామాజిక వర్గం ముందుకెళ్ళాలి అనేటువంటి ధోరణిలో వెళ్ళినటువంటి సామాజిక కోణం. మరి అప్పుడు రెడ్డి సామాజిక వర్గము రాయలసీమతో పాటు తెలంగాణలో కూడా బలంగా ఉంది. మరి ఇప్పుడు వీళ్ళని ఎదుర్కోవాలి అని అంటే ఏం చేయాలి అనేటువంటి దాని మీద కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బలంగా ఆలోచించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు వీళ్ళని కలుపుకొని ఆంధ్రాకు సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఒక బలమైనటువంటి కాంగ్రెస్ వ్యతిరేకమైనటువంటి రాజకీయ శక్తిగా, రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి సామాజిక శక్తిగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమైంది తెలుగుదేశం పార్టీ. అందుకని ఇప్పుడు తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అత్యధిక మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా ఇప్పుడు మొన్న 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం కూడా బీఆర్ఎస్ వైపే ఎక్కువగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ బీఆర్ఎస్ వైపు వెళ్ళినటువంటి తెలుగుదేశం నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు, ఎన్టీ రామారావు అభిమానులు, తెలుగుదేశం అభిమానులు వీళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఖమ్మం కేంద్రంగా ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఈ మాటలు వ్యూహాత్మకంగా మాట్లాడారు అనేటువంటిది. మరి రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అని చూస్తారా లేదని, కాంగ్రెస్ అని చూస్తారా లేదనుకుంటే 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కాబట్టి తెలుగుదేశం వాళ్ళు బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. తెలుగుదేశం అక్కడ కాంగ్రెస్ గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత గాంధీ భవన్ ఎదురుగా తెలుగుదేశం జెండాలు కూడా ఎగిరిన పరిస్థితి కూడా ఉంది. అందుకని కొంతమందిని ఈ విధంగా బీఆర్ఎస్ మరింత దెబ్బతీయాలి అంటే బీఆర్ఎస్ వైపు వెళ్ళినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తలను తన వైపు తెచ్చుకునేటువంటి దాంట్లో వ్యూహంలో భాగంగా ఈ విధమైనటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడారు అనేటువంటిది అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు కదా. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ 2009 ఎన్నికలప్పుడు తెలంగాణ మొత్తము విస్తృతంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఉంది రేవంత్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా తిరిగినటువంటి ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నాయకుడిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం ప్రకారంగా కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి క్యాడరు, లీడర్లు కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అందుకే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.